హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో బుధవారం విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేస్తుండగా వార్తా సేకరణలో భాగంగా అక్కడికి వెళ్లిన జీటీవీ రిపోర్టర్ శ్రీచరణ్ పై పోలీసులు దాడి చేసి పోలీస్ స్టేషన్ కు బలవంతంగా చొక్కా పట్టుకొని దాడి చేసి తీసుకెళ్లడాన్ని నిరసిస్తూ గురువారం కాకస్ నగర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విలేకరులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం నాయకులు ముంజం ఆనంద్ కుమార్, ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి కంబాల రమేష్ పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమాలు కాకస్ నగర్ అధ్యక్షులు తాళ్లపల్లి సురేందర్ రావు, ప్రధాన కార్యదర్శి తిరుమలాచారి, విలేకరులు దాసరి లక్ష్మణ్, పర్వత రాజశేఖర్, సుధీర్ కుమార్, వడ్నాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం అమానుషం. దీన్ని వార్తా కవరేజ్ కోసం వెళ్ళిన ఈ న్యూస్ రిపోర్టర్ శ్రీచరణ్పై పోలీసులు కుదురుతూ తీసుకెళ్లి పోలీసులను నిర్బంధించడం అది ఏమైనా చర్య. పోలీసుల సమస్య పట్ల కూడా జర్నలిస్టులు ఎన్నో సందర్భాల్లో వాళ్ళ వార్తలు కవరేజ్ చేసిండ్రు. వాళ్ళ సమస్య కోసం వాళ్ళు కూడా వార్తా కథనాలు రాసిండ్రు. వాళ్ళ సమస్య పరిష్కరింపజేసిండ్రు. ప్రభుత్వం నుంచి తీసుకెళ్ళి ఆ సమస్య కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నారు. అయినా అవన్నీ ఏమీ లేకుండా పోలీసులు నిరంకుశంగా వ్యవహరించి జర్నలిస్టులను చూడకుండా వాళ్ళని తీసుకెళ్లి పోలీసులను నిర్బంధించారు. దీన్ని మేము కార్నర్ ప్రెస్ క్లబ్తో తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే నిర్బంధించిన టీచర్లను వెంటనే దేశంలో విడుదల చేయాలి. ఆ జర్నలిస్టుకు క్షమాపణ చెప్పాలని మేము మా జర్నలిస్ట్ ప్రెస్ క్లబ్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం.